హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. పూరి పూరి కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక గిన్నెలోకి కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం పంచదార, మైదా పిండి కొంచెం అండి, 2 గుప్పుళ్ళు గోధుమ పిండి. మనకు పూరి ఎన్ని కావాలితే అన్నీ సరిపడా కొంచెం గోధుమ పిండి తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీ గోధుమ పిండే ఉంటుందండి. పూరి హోటల్ స్టైల్లో ఉబ్బి స్మూత్గా ఎలా వస్తాయో మీకు చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని, వాటర్ వేసుకొని, చపాతీ ముద్ద మనం ఎలా చుట్టుకుంటామో పూరి ముద్ద అలాగా చుట్టుకోండి. అదిగోండి అలా కలుపుతూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అదిగోండి ఆ ముద్ద ఎలా చుట్టుకున్నాం చూడండి. పూరి ముద్ద అలా చుట్టుకోండి. అదిగో చూడండి ఆ ముద్ద అలాగా. తర్వాత చిన్ని బాల్స్గా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి మేము ఎలా పెట్టుకున్నాం అలాగా. చపాతీ పీటకర్ర ఉంటుంది కదండి, అలాగా పూరీలని మేము ఒత్తుకున్నాము. చూసుకోండి పూరీలను ఎలా చేస్తున్నారో చూడండి. అలా చేసి పూరీలన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకొని పూరి ములిగేదాకా కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగాక అదిగో చూడండి పూరి వేసుకున్నాం. ఎలా ఉబ్బుతాయంటే పూరీలు హోటల్లో ఎలా ఉబ్బుతాయి మనకి అలాగండి. అదిగో చూడండి మనం పంచదార కొంచెం ఉప్మా రవ్వ వేసుకుంటే ఆ స్టేజ్లో అలా ఉబ్బుతాయండి. చూడండి ఒక అరగంట సేపు నానాక ఇలా చేయండి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదిగోండి పూరీలన్నీ అలాగే చేసుకోండి. ఈ పక్కన ఇలా జరుగుతుంటే ఇంకో పక్కన పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక 2 బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. అదిగోండి బంగాళదుంపలు పక్కన పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు చీలికలు చేసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి. చూడండి ఒక గిన్నెలో 2 స్పూన్స్ శనగపిండి కొంచెం వాటర్ వేసి నేను పక్కన పెట్టుకున్నాను. చూడండి కడాయి పెట్టుకొని నూనె కొంచెం తీసుకొని కొంచెం ఆవాలు, ఇది పూరీ కూరకండి, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి. పూరీ కూరలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ పూరీ కూర. అదిగో చూడండి అవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పోపు వేసుకున్నాం కదండి, కరివేపాకు, అల్లం ముక్కలు కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం పసుపు వేసి మగ్గనివ్వండి. సాల్టుని పసుపు వేసుకొని 2-3 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి అలా కలిపి పెట్టుకోండి. ఇది సూపర్ కాంబినేషన్ అండి. పూరీ కర్రీని పూరీలు తింటే మనం హోటల్లో కన్నా మనం ప్రిపేర్ చేసుకొని ఓన్గా తింటేనే బాగుంటాయండి. వాళ్ళు ఆయిల్ డీప్ ఫ్రై చేసి వాళ్ళు ఎలా వాడతారో మనకు తెలీదు. మనం హోమ్ మేడ్ చేసుకుంటే బాగుంటాయి కదండి. అదిగోండి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఆ ఉల్లిపాయలన్నీ మగ్గనివ్వండి. తర్వాత వెంటనే మనం ఆలు ఎలాగో ఉడికించేసుకున్నాం కదండి బంగాళదుంపలు, అవి కూడా వేసేసుకోండి. అవి 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి, అంటే రుచి టేస్ట్గా ఉంటుంది అనమాట. అయ్యండి వేసుకొని కొన్ని వాటర్ తీసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి, 2-3 స్పూన్స్ తీసుకొని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా. ఇది కొంచెం దగ్గర అవుతుందనగా మనం ఆ శనగపిండి వాటర్ని అందులోకి మిక్స్ చేసుకోవడానికి మనం అదిగోండి పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి, అదిగోండి అది మిక్స్ చేసుకోవడానికండి. చూడండి ఈలోపు ఈ ఆలు కర్రీ కొంచెం ఉడుకుతుంది చూసారా. ఇది వెంటనే ఇది వేసేసుకోండి. శనగపిండి నీళ్ళు వేసేసుకొని కొంచెం దగ్గర అవనివ్వండి. అంతే, ఇంకేముందండి, ఈజీ. పూరీ కూర రెడీ. పూరీతో పూరీ కూర తింటే సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్, సూపర్ మజా కదండి. ఇలాగ ఒక్కసారి మీరు ఇంటిలో ట్రై చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా అవసరం అయితే నాకు కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. అవి చూడండి ఫ్రెండ్స్, బాయ్.